పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు. ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో. అంత గొప్ప డైరెక్టర్. అవునండి. బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. ఆయన అవునండి. కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి ఆ కాల్. టీం నుంచి ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా ఆడిషన్ ఉంది అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్ది. నాకు హస్బెండ్కి చేసిన ఆయన చెప్పారు, తేజ గారిని కాంటాక్ట్ చేయి, బాగుంటుంది, నువ్వు బాగున్నావు కదా అంటే, మనకు సినిమా వచ్చేది మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు, ఎందుకు ఏదో యాడ్కే డాడీ ఒప్పుకోలేదు అంటే, ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. వెళ్ళాను. అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను అంటే, అబ్బా మన కోసం వెహికల్ గ్రేట్ కదా అని వెళ్ళి చూస్తే సుమలో చాలామంది ఉన్నారు. అదేంటి మనకు సపరేట్ వెహికల్ పంపిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. సరే ఏదోలే మనం వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగా అనమాట. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, అసలు తేజ గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని వెళ్ళేసరికి నేను వెళ్ళేసి ఇంకా చాలామంది ఉన్నారు, అరౌండ్ 800-900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా, మనకి ఇంకా కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మ్యాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి, అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మనమిద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంట్లో కాల్ చేశాను, తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది అని. ఎవరు నమ్మలే, చాలా సుత్తి చెప్పింది, ఇంటికి వచ్చేసేయి తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 మంత్ ఉండాలి, ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇంకా నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది. జై నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, అసలు ఏం తెలీదు. వేణుకు కూడా అదే తొలి సినిమా కదా. తొలి సినిమా అదే. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేయి కొరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కోడేటర్ అమ్మ నువ్వు వెళ్ళి చేయి కొరకాల అయింది ఇట్లా ఆయన పట్టుకుంటాడు అని. నిజంగా నాకు తెలియదు చేయి కొరక అంటే యాక్టింగ్ అని సంగతి తెలియదు. గట్టి కొరికా వేణుని, నిజంగా చేపట్టి గుంజాడు, నెత్తిని చేపెట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది. మార్క్స్ ఆ సీను కత్తితో పేక్ కోసే సీన్ ఇంకా కీర్తి చేసి అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి, బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ చూసి టెన్షన్ పడిపోయారు సార్, సినిమా ఏమైపోద్దు అని, కానీ బాగా చేసావమ్మా అని చెప్పి, అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి ఈవి గారికి ఎవరో చెప్పారు, ఒక క్యారెక్టర్ ఉంది ఎవడు గోలవాడే దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను, ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి అంటే 1 వీక్ ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా, నీకు ఒక క్యారెక్టర్ ఉంది, అదేది రాజేష్కి పెళ్లి కూతురు, నేను భయపడి పారిపోతాడు. నాకు అప్పుడు ఏం అర్థం కాదు, ఏదో చెప్తున్నారు కదా, బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే. ఇంకా సో బాగా చేసావని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో. ఇంకా కితకితలకు వెళ్ళే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. ఇది చాలా చిన్న టీంతో, అంటే జీవితం అంతా కష్టపడి, నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు, మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు, 22 సంవత్సరాల కెరీరు, ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ, మీ స్టైలిస్టులు కానీ, లేకుంటే మీ టీం కానీ, అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తిని తినక లైఫ్ ఇక్కడే ఎత్తుక్కునే మనుషులు మీరందరూ కలిసి, అంటే మీరైతే స్టార్ కావచ్చు కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ, లేకుంటే స్వరూప్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ. సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నాగబాబు గారు, జేడీ చక్రవర్తి గారు, శేఖర్ మాస్టరు, ఇంతమంది, గెటప్ సీను, బర్నీ గారు, ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ రఘు మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను, అది వేరే విషయం. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు, బట్ ఈయనంటే ఆయనకు చాలా అభిమానం ఎక్కువ. అయితే ఈయన చెప్పారు, సార్ ఇట్లా సాంగ్ అవునా అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. చూసి అంటే జనరల్గా ఓకే వయ్యా కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు అని. నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం, రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం, ఏదైతే అదేంది. ఆరికే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు, మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు.
మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన పాపం ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము, చేసి చూపిద్దాం. కాన్ఫిడెంట్ ఉంది లోపల, ఎవరికి వాళ్ళకు ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనున్నాను, వాళ్ళ పాయింట్ అండ్ బయట చేద్దాం చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాల అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం, ఆ హిట్ కొట్టామండి, కష్టపడ్డాము. అది ఎప్పుడో మా వాడు అంటారు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. నేనమ్మో మనకి ఇప్పుడు వచ్చింది టైము అంతే ఇంకా అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏంటంటే మీ విషయంలో కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూశారు. అవునండి. సో మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్, అంటే మీరు కరెక్ట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పెడితే గీతా సింగ్ కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు, మీ టీంలో చుట్టూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన ఆర్కే కానీ జిలానీ కానీ లేకుంటే స్వరూప్ కానీ. అండ్ స్వరూప్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో, D2 నుంచి శేఖర్ మాస్టర్తో ఉన్నారు. సో స్వరూప్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. తను 400 సినిమాలు 500 సినిమాలకి పనిచేస్తున్నాడు, అవును డాన్సర్గా అయినా కొరియోగ్రాఫర్గా అయినా. బట్ D2 తర్వాత ఈరోజు అతని పేరు బయటకు వచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ ఆర్కే గారు. అవునండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి, నాకు అందుకు ఆనందం వేసింది. అవునండి. చాలా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. స్వరూప్ గారు కానీ అనిత గారు కానీ షీస్ ప్రెగ్నెంట్ అండి, 7th month ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్, మా ఆర్కే నువ్వు అజయ్కి ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి, అలా పరిగెత్తుతాను అట్లా ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్, నేను ఒక డాన్సర్ కానీ ఐఎమ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి, లేకపోతే వద్దు మేము ఒప్పుకోము, మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు. ఇంకా అంతే, అలాగే తీశారు. ఇంకా అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే మీరు 2 or 3 daysలో చేశారు ఆ సాంగ్ అని. లేదండి 1 day. 1 day అన్నా, నేనైతే అంత అవుట్పుట్ ఇవ్వలేదు కానీ చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తుందని తెలియదు మా, అసలు చాలా బాగా చేసింది అసలు గీత గారు, మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంటన్నర మాట్లాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు. ఇంకా మా టీం అందరిని మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్, జేడీ చక్రవర్తి అంటే కొంచెం ఆర్గెంట్గా ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి జేడీ చక్రవర్తి. ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. నేను ఎప్పుడూ ఆయన నంబర్ బికాస్ నేను మా అసోసియేషన్ మెంబరు, ఆయన నంబర్ నా దగ్గర ఉంటుంది. సో నా ఇంటి గృహప్రవేశం కానీ బర్త్డే విషెస్ కానీ ఏదైనా ఇట్లా పెట్టిన వెంటనే మినిమం ఆయన బిజీగా ఉంటే ఒక 4-5 hours తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రిప్లై పెడతారు. ఎవరు పెడతారంటే రిప్లై, నేను ఎంత వర్క్ చేయలేదు, నేను ఎవరు అంటే నేను తెలుసు, నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఇచ్చారండి. నేను చాలా రెస్పెక్ట్ అయినా అంటే, మొన్న వెళ్తే కూడా అరే గీతా నువ్వు గృహపేషన్కి పిలిచావు కానీ నాకు కుదరలేదురా అని చెప్పారు. అంటే అంత మెమొరీ ఉందండి. ఒక 4 years 5 years బ్యాక్ది కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారంటే. ఎప్పుడు ఆయనతో కలిసి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదండి, ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం, ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని, జస్ట్ మెసేజ్లోనే మాట్లాడాను. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు గులాబీ సినిమా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. చాలా మంది క్రష్, చాలా క్రష్ ఉండేది నాకు. రవితేజ గారు అంటే కూడా క్రష్ బాగా. ఆయన మాట్లాడే స్టైల్ కానీ అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. అరే ఒక్కసారి కలుద్దాం రా, మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కానీ ఒక ఫోటోనా దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే, అసలు నేను నిప్పులో ఒక షార్ట్ చేస్తున్నానండి పొలాచిలో, ఇట్లా ఎడ్జ్లో ఉన్నప్పుడు నేను పడేదాన్ని అండి లోయలో, అని ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. అసలు కొంచెం ఒక సెకండ్లో కింద లోయలో పడిపోయేదాన్ని. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి వేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ వెళ్ళాలి, నేను ఇలా వెళ్ళాల్సింది, నేను ఇలా వెళ్ళా నాకు తెలియకుండా. వాళ్ళు ఇలా ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలి అన్నారు, నేను ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలేమో ఇట్లా వచ్చేసాను. సడన్గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగావని చూసుకున్న కాలుకి దెబ్బ తగ్గింది. హే గమ్దేండి అది తీసుకురండి, ఇది చాలా అసలు కేరింగ్గా చూసుకున్నారు. అసలు ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తి శేషులని పడిపోయేది నాకు. ఇంకా అసలు చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఒక 1-2 hours నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. ఇంకా రవితేజ గారు మాత్రం నేను లైఫ్లో మర్చిపోనండి. ఆయన క్రష్ కానీ ఆయన నా జీవితమే కాపాడారు నాకు. అసలు చాలా సీరియస్ విషయం అండి. అసలు నిజంగా జస్ట్ ఒక సెకండ్ అండి, ఇలా పట్టుకోకపోతే ఇంకా అయిపోయేది నాకు. అసలు నేను అనుకున్నా ఎంత క్రష్, ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేను. ఇంకా అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.
మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాహ్! మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి, నేనే స్టార్ అవ్వాలి, నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా నేను. లేదు కదా! లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు? అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్‌గా అట్లా ఇష్టం లేకుండే. బట్ జనాలు ఏందంటే అట్లాంటి కంటెంట్‌కే ఇష్టపడతారు. చూసాను కొన్ని కొన్ని వాళ్ళవి. హ్మ్. సో, అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేను. మీరు కొన్ని ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. హ్మ్. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మనిషిని తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. హ్మ్. అంతే నాకు దోమ కూడా చంపను నేను. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఏదైనా ఉందంటే బాబు కొట్టండి బాబు ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్‌గా చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను. యాక్చువల్‌గా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, గీతా సింగ్ అంటే మాకు ఎలాంటి మాస్క్ వద్దు. గీతా సింగ్ ఎలా ఉంటే అలా చూసే మేమందరం ఇష్టపడ్డాం. అవును. మీ ఒరిజినాలిటీయే ఇష్టం. ఇప్పుడు కొంతమంది స్టార్స్ ఉంటారు. వాళ్ళు మాస్క్ ఏసుకొస్తేనే వాళ్ళు స్టార్లు. మీరు అలా గాదు. కామన్ మ్యాన్‌కి కూడా మీ జెన్యూనిటీ ఆ రియాలిటీనే తెలుసు. అవునండి. అలాగే ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లో హ్మ్, మీరు ముందు డిస్క్లైమర్ చేసినట్టు అందము, లావు ఇవెవరు చూడట్లేదు. గీతా సింగ్ వచ్చింది. మంచిగా డాన్స్ చేసింది. అందరూ యాక్సెప్ట్ చేశారు. సో, గీతా సింగ్ నుంచి మాకు ఎలాంటి పూతలు వద్దు. అవును. ఆ రియాలిటీ ఉంటే చాలు. అదే. అనవసరంగా ఆ ప్రయత్నం చేశారేమో అనిపించింది. తర్వాత నాకు కూడా కొంతమంది చెప్పారు. హ్మ్. ఎందుకలా చేశారండి? ఎంత బాగొచ్చింది. వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు గదా! హ్మ్. ఎందుకు ఆయన మీద సీరియస్ అయ్యారంటే, అంటే అట్లా కంటెంట్ చేయాల్సొచ్చిందండి. బట్ సంథింగ్ కంటెంట్ ఉంటే కదా జనాలు చూస్తారు. హ్మ్. సో, ఆ తర్వాత మేము ఫ్రెండ్లీగానే మాట్లాడాం. ఫ్రెండ్లీగా డాన్స్ చేసాము. అర్థమైంది. అది బట్ అది అలా జనాలు కూడా అలానే ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు నేను సాఫ్ట్‌గా కూర్చొని మాట్లాడితే ఎవరు చూడరు. కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తేనే చూస్తారు. అంటే సరే ఓకే అని చెప్పి మేము కంటెంట్ చేసాం గానీ దానికి అంత సక్సెస్ న్యాయం చేయలేకపోయాము. బికాజ్ ఇద్దరం మొహం చూసుకుంటాం గానీ, అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు స్వరూప్ గారు నాతోని. సో, ఆ తర్వాత మేము చేసిన తర్వాత చాలా నవ్వుకున్నాం. ఏంటి మనం ఇట్లా అరుచుకోవడం ఏంటి అసలు? ప్రాక్టీస్‌లోనే అనిత గారు మీ మీద అన్నారు గానీ, నేనసలు ఒక మాట అనలేదు. మనమిద్దరం కొట్లాడుకోవడం ఏంటి అని చెప్పారు. బట్ ఎలాగో సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది. స దానికి ఇంకా అలాంటివి ఏం అవసరం లేదు. అవసరం లేదు. యాహ్! 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 అండ్ యాహ్! ఇంకో సీరియస్ క్వెషన్ కూడా ఉంది. మేబీ మీకు కోపం రావచ్చు. అయినా అడుగుతున్నాను. రోజు సాయంత్రం 6 తర్వాత ఏం చేస్తారు మీరు? వాకింగ్ చేస్తాను. ట్రెడ్‌మిల్. హ్మ్. 7:30, 8 కల్లా నా డిన్నర్ అయిపోద్ది. హ్మ్. దట్స్ ఇట్. గీతా సింగ్ తాగుతారా? తాగుతానంటే సంథింగ్ అకేషన్ అప్పుడు తాగుతాను. హ్మ్. అది మా అకేషన్స్ ఏదైనా సంథింగ్ ఉంటే. హ్మ్. అంటే మాకు తెలిసిన చాలా క్లోజ్ పర్సన్స్ అయితే హ్మ్. తాగుతాను. హ్మ్. లేకపోతే లేదు. అండ్ ఇది కూడా ఎందుకు అడిగానంటే ఒక ఇంటర్వ్యూలో పదే పదే మీ పైన మీరే ఈ జోకులు వేయించుకున్నారు. ఏది ఎక్కడండి? నేను పేరు చెప్పలేను. కొన్ని ఓకే. ఓకే. సమస్యల వల్ల ఇంటర్వ్యూ పేరు చెప్పలేను. సో, ఓకే. నాకు అక్కడ కూడా విచిత్రంగా అనిపించింది. యాక్చువల్‌గా మాకు తెలుసు. మీరు ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటోలు పెట్టారు. అవునండి. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఎవ్రీథింగ్ మాకు తెలుసనమాట. సో, అలాంటి వ్యక్తి కాదు. బట్ యాంకరు రిపీటెడ్‌గా 6 తర్వాత 6 అయింది. తర్వాత ఆ! ఓకే. యాహ్! యాహ్! ఆ! యాహ్! 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 అని యాహ్! ఐ చెప్పి గాట్ అంటుంటే ఇట్. అది ఏంటంటే ఫన్నీ వేగా ఎళ్తుంది గదా అనుకున్నాను. హ్మ్. అది కూడా కొంతమంది అన్నారు. అదేంటి మీరు అంత కాదు గదా! ఎందుకు అలా చెప్పారు అంటే, ఏదో జనాలు నవ్వించాలి గదా మనము. అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్ అంటే తాగుతారు, తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు అనుకున్నా. మనం ఏం అంతగా చేయం గానీ ఏదో కొంచెం కామెడీగా ఏదో ఇచ్చాం మనము. తాగుతుంటే టీ, కాఫీ ఉంటాయి గదా! మనం ఓన్లీ అదే ఎందుకు అనుకోవాలి అన్నట్టుగా పోయాము. సరే ఓకే. జరుగుతుంటాయి ఈ గదా! అని 2 చెప్పి. ప్రశ్నలు ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా అడిగానంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం వచ్చినా సరే గీతా సింగ్ పేరుండదు. అవునండి. ఎలాంటి మోసం జరిగినా గీతా సింగ్ మోసపోయిందే గానీ ఎవరిని మోసం చేయలేదు. అవునండి. గీతా సింగ్ ఎప్పుడూ ఒక తప్పు చేయలేదు. సో, అలాంటి గీతా సింగ్ మీద ఉన్న ఈ మచ్చ చెడిపేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న అయ్యయ్యో! నో అడిగాను. ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీ